బాకింగ్ న్యూస్ సబ్సిడీలు పక్కదారి పట్టకుండా ఆహారం ఎరువులకు సంబంధించి ప్రయోగాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన కేంద్రం తాజాగా కిరోసిన్పై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కిరోసిన్ను ఇంధనంగా వినియోగిస్తున్నారని, అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇది నల్ల బజారుకు తరలిపోతుందని అన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. దీన్ని నివారించేందుకు కిరోసిన్ను ఇంధనంగా వాడకుండా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. అఖిలేష్ స్టాండ్ లో నిలిపి ఉన్న సైకిల్ తొక్కుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో ఓ ఏనుగు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందని, ఖజానాను ఖాళీ చేసిందని అంటూ మాజీ సీఎం మాయావతి పార్టీని ఉద్దేశించి వ్యంగ్యం చెప్పారు. తరువాత జనం అఖిలేష్ యాదవ్ ను ఎన్నుకుంటే ఆ యువకుడు స్టాండ్ వేసిన సైకిల్ తొక్కుతున్నాడని ఎద్దేవా చేశారు రాహుల్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఇవాళ శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన శ్రీ గాయత్రీదేవి ముక్తా విద్రుమ హేమనీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవతగా వెలుగుతోంది. అంతేకాదు గాయత్రీదేవి మంత్ర ప్రభావం ఎంతో గొప్పది. ప్రతిరోజు త్రికాల సంధ్యావందనం చేసి గాయత్రీదేవి మంత్రాన్ని 1000 సార్లు ధ్యానిస్తే తల్లి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడి ముఖద్వార సమీపంలో జరిగిన చిన్న ప్రమాదం భక్తులను, అధికారులను కంగారు పెట్టింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ పవర్ బాక్స్ కు నిప్పంటుకుంది. దీంతో భక్తులు కంగారు పడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేసి మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారంతా. ఉపరితల ఆవర్తనం అరసివిల్లి సూర్యనారాయణ స్వామి భక్తుల ఆశలపై నీళ్లు చల్లింది. దీని ప్రభావం వల్ల సూర్యకిరణాలు కనుమరుగయ్యాయి. ఉత్తరాయణ, దక్షిణాయన కాలాల మార్పుల్లో భాగంగా సూర్యుని లేలేత కిరణాలు స్వామి మూల విరాట్ను తాకడానికి మబ్బులు అడ్డంకిగా మారడంతో భక్తులు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు దర్శనమివ్వగా ఇవాళ చంద్రగంట అలంకారంలో భక్తుల్ని కరుణిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకు తరలి వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటకల నుంచి కూడా వస్తున్నారు జనం. గతేడాది గోదావరిలో నీళ్లు లేకపోవడంతో పుణ్యస్నానాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఈసారి నదిలో నీరు పుష్కలంగా ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు జనం. ఆదిలాబాద్ జిల్లాలో ఆడెల్లిలో మహాపోచమ్మ అమ్మవారి గంగనీళ్ల జాతర ఘనంగా ప్రారంభమైంది. ముందుగా అమ్మవారి నగలను దేవాలయానికి తీసుకొచ్చి పూజలు చేశారు. అనంతరం నగల శుద్ధి కోసం గోదావరి నదికి తీసుకువెళ్లారు అర్చకులు. ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్ లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు విమలక్క. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ లో నిర్వహించిన దాండియా నృత్యంలో అడుగులు కలిపి ఉర్రతులుగించారు యువతీ యువకులు. సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా నృత్యాలతో సందడి చేశారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో నిర్వహించిన లోగో లాంచింగ్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో యువతులు, మహిళలు పాల్గొని దాండియా నృత్యం చేశారు. ఈస్ట్ లండన్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. థీమ్స్ నదీ తీరాన పూల జాతర ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఎంపీ కవిత, స్థానిక మేయర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. పఠాన్కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ విషయంలో చైనా మరోసారి భారత్ వ్యతిరేక వైఖరిని కొనసాగించాలని నిర్ణయించింది. మసూద్ అజార్ ను
అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వీటో అధికారంతో ఇప్పటికే అడ్డుకున్న డ్రాగన్ వీటోను 6 నెలల పాటు పొడిగించింది. నడి రోడ్డులో రద్దీ ట్రాఫిక్ లో చూడకూడని ఓ దృశ్యం ప్రత్యక్షమయ్యేసరికి వాహనదారులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఇదేంటని ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇండోనేషియా జకార్తా ఓ రద్దీ ప్రాంతంలోని ప్రకటన తెరపై అకస్మాత్తుగా అశ్లీల వీడియో ప్రత్యక్షమైన ఘటన పోలీసులను పరుగులు పెట్టించింది.